చూస్తున్నావు? వెంటబడి ఓ దబ్బేస్తున్నావు. వదలవా? పొద్దు వాళ్ళమ్మ నీతో ఒకసారి మాట్లాడతారంట. హలో, ఎవరండి? నేను సమాంత మాట్లాడుతున్నాను. హలో హలో నేను సమాంత మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో. నీ గొంతు కూడా పత్తులాగే ఉందమ్మా. నీ ఫోటో చూశాను, నీ వీడియో చూశాను, కానీ పెంచిన నేనే నమ్మలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే, నీతో మాట్లాడుతుంటే నా పద్దు చనిపోలేదనిపిస్తుంది. పద్దు చనిపోయిందనగానే వాళ్ళ నాన్నకు స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డారు. అది చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదమ్మా. ఒక్కసారి మా అందరి కోసం పద్దులా మా ఇంటికి రమ్మా. మా అందరికి నిన్ను చూడాలని ఉంది. అది ఎలా కుదురుతుందండి? నేను అమెరికాలో ఉంటాను. నిన్ను చూడడానికి ఆయన ఒంటరిగా వదిలేసి రాలేనమ్మా. నువ్వు వస్తే ఆయన మళ్ళీ మామూలు మనిషి అవుతారు. వారం రోజుల నుంచి ఆయన నిద్రపోవటం లేదమ్మా. నీ ఫోటోనే చూస్తున్నారు. ఒక్కసారి మా కోసం రామ్మా. వెంటనే వెళ్ళిపోతూ కానీ ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. ఒక 2 రోజుల కోసం రామ్మా ప్లీజ్. అయినా కానీ నేను రాను. అందరూ కలిసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు నాకు సంబంధం ఏంటి? నేను ఎందుకు రావాలి? రాకు, ఇక్కడే చావు, లేకపోతే న్యూయార్క్ పోయి చావు. పొద్దు చనిపోయి నన్నంత బాధ పెట్టిందో నువ్వు నాకు కనిపించేంత బాధ పెడుతున్నావు. నీ క్యారెక్టర్ లేదే. రాత్రి ఒకలాగా మాట్లాడతావు, పగల ఒకలాగా మాట్లాడతావు. మళ్ళీ నీ మొహం చూపించుకో, ఫోన్ కూడా చేయకు. నీ పాస్పోర్ట్ గుడ్ బై. హలో అమ్మా, నువ్వు హోటల్ దాటి బయటికి రావద్దే. నిన్ను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారట. కిడ్నాపా? నన్నెందుకు కిడ్నాప్ చేస్తారమ్మా? నువ్వు హోటల్ దాటి బయటికి రావద్దే. నీకు దండం పెడతాను.